హాయ్ వెల్కమ్ టు దుర్గాస్ వరల్డ్. ఈరోజు స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. కాకరకాయని ముందుగా ఘాట్లు పెట్టుకొని ఉప్పు పెట్టుకొని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై అయిన కాకరకాయని పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో పోపు గింజలన్నీ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని పసుపు కూడా వేసుకొని కాసేపు మగ్గనివ్వండి. ఈ స్టఫ్డ్కి కావాల్సిన పౌడర్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పల్లీలు తీసుకొని వెల్లుల్లి, జీలకర్ర, ఇలా కారం, ఎండు కొబ్బరి, ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న పౌడర్ని ఈ కాకరకాయలో పెట్టుకుని మగ్గుతున్న ఉల్లిపాయలోకి ఈ కాకరకాయను కూడా వేసి రేపు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత లాస్ట్గా మిగిలిన ఈ స్టఫ్ని కూడా వేసి పూర్తిగా పచ్చివాసన అంతా పోయే వరకు మళ్ళీ ఇంకాసేపు వేగనివ్వండి. అంతే, ఎంతో టేస్టీ అయిన స్టఫ్డ్ కాకరకాయ రెడీ అయిపోతుంది. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఇష్టపడి తింటారండి. ఈ కాకరకాయ కూరలో ఎటువంటి చేదు ఉండదు. రైస్లో తినడానికి బాగుంటుంది, ఇలా డైరెక్ట్గా తినడానికి కూడా బాగుంటుందండి. ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.